నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. యువర్ ఆనర్, ఐపీసీ ఫలానా సెక్షన్ కింద నిందితుడికి కఠిన శిక్ష విధించాలి అని కోర్టులో ఇంతకాలం వాదించిన న్యాయవాదులు ఇక నుంచి బిఎన్ఎస్ ఫలానా సెక్షన్ కింద నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వాదించాల్సిన సమయం ఆసన్నమైంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కొత్త శాసనాలకు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1860 నుంచి ఇప్పటి వరకు భారత్లోని నేర న్యాయ వ్యవస్థ బ్రిటిషర్లు చేసిన వలస పాలన చట్టాల ఆధారంగానే పనిచేసిందని, వాటి స్థానంలో ఇప్పుడు భారతీయ ఆత్మతో కూడిన 3 చట్టాలు అమల్లోకి వస్తాయని ప్రధాని మోడీ ఎర్రకోటపై నుంచి చెప్పారు. ఇప్పటికే రిటైర్డ్ జడ్జిలు, సీనియర్ లాయర్లు, రిటైర్డ్ ఉన్నతాధికారులు అభిప్రాయం మేరకు రూపొందించబడిన ఈ 3 బిల్లులను పార్లమెంట్ స్థాయి సంఘం సమీక్షకు వినిపించారు. అక్కడ అధికార ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలు తెలుపుతాయి. తర్వాత కొత్త బిల్లులను లా కమిషన్కు పంపిస్తారు. అక్కడ బార్ కౌన్సిల్ విశ్రాంత న్యాయవామూర్తులు, లా కమిషన్ సభ్యులు అభిప్రాయాలు వెల్లడిస్తారు. అనంతరం పార్లమెంట్లో దీనిపై చర్చిస్తారు. అవసరమైన మార్పులు చేర్పులతో చట్టాన్ని రూపొందిస్తారు. పాత చట్టాలు కొత్త చట్టాల్లో ఎలా మారాయన్నది ఈ వారం దిశ స్పెషల్ స్టోరీ. ఏ నేరానికి ఏ శిక్ష విధించాలన్నది ప్రస్తుతం భారతీయ శిక్షాస్మృతి చెబుతున్నది. కొత్త చట్టం వస్తే భారతీయ న్యాయ సంహిత చెబుతుంది. అరెస్టులు, విచారణ పద్ధతులన్నీ నేర శిక్షాస్మృతిలో ఉన్నాయి. ఇక నుంచి అవన్నీ భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఉంటాయి. వాంగ్మూలాలు ఎలా రికార్డ్ చేయాలి, రుజువు చేసుకోవాల్సిన, చూపించాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుందనేది సాక్ష్యాధారాల చట్టం చెప్తున్నది. ఇక నుంచి ఆ విషయాలన్నీ భారతీయ సాక్ష్యాలు పొందుపరుస్తారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, న్యాయ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారతీయ న్యాయ సంహిత బిల్లును ప్రవేశపెడుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో సాంకేతికంగా సంబంధించిన ప్రగతికి ప్రస్తుత చట్టాలు చాలకపోవడంతో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లును ప్రతిపాదిస్తున్నారు. న్యాయ విచారణ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రస్తుత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహితను ప్రవేశపెడుతున్నారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 22 న్యాయ విశ్వవిద్యాలయాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలను సంప్రదించిన తర్వాతే ఈ 3 బిల్లులలో ముసాయిదాలను రూపొందించారు. 3 చట్టాల్లో మొత్తం 313 మార్పులు చేశారు. ఇకపై 302 కాదు, బిఎన్ఎస్ 99 హత్యా నేరాన్ని ప్రస్తుతం సెక్షన్ 302 ఐపీసీ కింద నమోదు చేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం హత్యా నేరం బిఎన్ఎస్ 99గా మారుతుంది. బిఎన్ఎస్ 302 సెక్షన్ను స్నాచింగ్కు విధించే శిక్షగా మార్చారు. దొంగతనం, లాక్కోవడం వంటి వాటికి ఈ సెక్షన్ కింద శిక్ష విధిస్తారు. మోసం చేస్తే ప్రస్తుతం ఐపీసీ 420 సెక్షన్ కింద విచారిస్తున్నారు. కానీ కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ 316 సెక్షన్ కింద శిక్ష విధిస్తారు. మొబైల్, బంగారం గొలుసుల తస్కరణ కేసుల్లో నిందితులకు శిక్ష విధించేందుకు ప్రస్తుత చట్టంలో సెక్షన్లు లేవు. కొత్త బిల్లులో ఈ నేరాలను చేర్చారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురైన నిందితుడు బాధితులను పట్టించుకోకుండా, వారిని ఆసుపత్రిలో చేర్చుకోకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆ నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రాజద్రోహ చట్టం కేసులో సెక్షన్ 124A ప్రస్తుతం గరిష్టంగా జీవిత ఖైదు, కనిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కొత్త చట్టంలో దేశద్రోహ చట్టం 150వ సెక్షన్గా మార్చిన దానికి పరిధిని విస్తృతంగా పెంచారు. ఉద్దేశపూర్వకంగా, నోటి మాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్ర రెచ్చగొట్టే చర్యల ద్వారా, నేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా అలాంటి ధోరణులను ప్రోత్సహించిన భారత్ నుంచి విడిపోవడం దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలుగజేసే చర్యలు. వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసకరమైన కార్యకలాపాలకు పాల్పడిన దేశద్రోహమే అవుతుంది. శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయత్నించినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా, అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయత్నించినా, అలాంటి ప్రయత్నాల గురించి తెలిసినప్పటికీ వెల్లడించకపోయినా, వాటిని దాచిన దేశద్రోహమే ఈ నేరాలు. దేశంలో కానీ విదేశాల్లో కానీ చేసేవారికి నేర తీవ్రతను బట్టి గరిష్టంగా జీవిత ఖైదు, కనిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. సిండికేట్ నేరాలు, బాంబుల తయారీని నేరాల పరిగణనలోకి తీసుకొచ్చారు. కొన్ని చిల్లర నేరాలకు సమాజ సేవ చేయడాన్ని శిక్షల జాబితాలోకి తెచ్చారు. మరణశిక్ష, జీవన విధానాన్ని లేదా అందులోని ప్రధాన సమూహాన్ని భయభ్రాంతులకు గురిచేసే, దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని ఉగ్రవాద చర్యలుగానే పరిగణిస్తారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దీన్ని పర్యవసానంగా మరణాలు సంభవిస్తే మరణశిక్ష లేదా పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధిస్తారు. 10 లక్షల జరిమానా వరకు కూడా విధిస్తారు.
యావజ్జీవ శిక్ష పడిన ఉగ్రవాదుల శిక్షా కాలాన్ని తగ్గించే అంశాన్ని 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాతే పరిశీలిస్తారు. ఈ నేరం చేసిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కూడా. కులం, భాష, వర్ణం, లింగం, పుట్టిన స్థలం, వ్యక్తిగత విశ్వాసాలతో 5గురికి మించిన వ్యక్తులు బృందంగా ఏర్పడి మరో బృందంపై దాడి చేయడాన్ని మూక హత్య అంటారు. ఈ నేరానికి పాల్పడితే వారికి మరణదండన లేదా యావజ్జీవ శిక్ష విధిస్తారు. 7 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసిన తర్వాతే శిక్ష తగ్గింపునకు పరిశీలించాలి. కిడ్నాప్, దోపిడీలు, వాహనాల దొంగతనాలు, మామూలు వసూళ్లు, భూకబ్జాలు, కాంట్రాక్ట్ హత్యలు, ఆర్థిక నేరాలు, తీవ్ర సైబర్ నేరాలు, మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం చేయించేందుకు అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, సిండికేట్ బెదిరింపులు, భయపెట్టడం, బలప్రయోగం, అవినీతి, ఆర్థిక ఇతరత్ర ప్రయోజనాలను ఆశించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం సంస్థాగత నేరాల కిందకు వస్తాయి. సంస్థాగత నేరానికి పాల్పడినా, అందుకు ప్రయత్నించినా, ఆ కారణంగా ఎవరైనా చనిపోయినా మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. 10 లక్షల జరిమానా కూడా విధిస్తారు. ఓటర్లను డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టడం, తాయిలాలు స్వీకరించినా, దొంగ ఓట్లు వేసినా లంచానికి సంబంధించిన నేరంగానే భావిస్తారు. ఆ నేరానికి 1 ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అభ్యర్థులు ఓటర్లను బెదిరించడాన్ని నేరంగానే పరిగణిస్తారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు తప్పుడు ప్రకటనలు చేసినా, అభ్యర్థి వ్యక్తిత్వానికి దెబ్బతీసేలా ప్రచారం చేసినా జరిమానా విధిస్తారు. అయితే ఓటర్లకు ఇచ్చే హామీని విధానంగా బహిరంగంగా ప్రకటిస్తే అది నేరం కాదు. ఎన్నికల నేరాలు, లంచాలు, అభ్యర్థుల వ్యయంలో అవకతవకలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఐపీసీ 171A, 171L సెక్షన్ల పరిధిలోకి వస్తాయి. బిఎన్ఎస్లోని 9వ అధ్యాయంలో వీటిని 167, 175 సెక్షన్లలో చేర్చారు. భారతీయ న్యాయ సంహితలో ఎన్నికలకు సంబంధించి ఏకంగా ఒక అధ్యయనాన్నే చేర్చారు. మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలకు కొత్త బిల్లులో బిఎన్ఎస్ బిల్లు సెక్షన్ 69 కింద కఠిన చర్యలు విధించవచ్చు. మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి కొత్త నిబంధనలు చేర్చారు. మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. జీవిత ఖైదు లేదా మరణదండన కూడా విధించవచ్చు. గ్యాంగ్ రేప్ చేస్తే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష లేదంటే జీవించి ఉన్నంత వరకు జైలు శిక్ష విధిస్తారు. అత్యాచారం చేసిన తర్వాత బాధిత మహిళ మరణించినా, కోమాలోకి వెళ్ళినా నిందితుడికి గరిష్టంగా 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దాన్ని జీవిత ఖైదుగా పెంచవచ్చు, మరణశిక్ష కూడా వేయవచ్చు. ఇకపై మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. మహిళలను మోసం చేసి వారిని లైంగికంగా లోబర్చుకునే ఘటనలకు సంబంధించి కూడా కీలక మార్పులు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం, ప్రమోషన్లు ఇప్పిస్తానని ఆశ చూపి మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం, మారుపేరుతో వ్యవహరించడం నేరం. అత్యాచార నిందితులకు కనీసం 10 ఏళ్లు, గరిష్టంగా జీవిత ఖైదు, జరిమానా విధిస్తారు. పోలీసు అధికారి అయినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా, సాయుధ బలగాల సభ్యుడు అత్యాచారానికి పాల్పడితే కనిష్టంగా 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దీన్ని జీవిత ఖైదుకు పొడిగించవచ్చు. లైంగిక హింస కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె ఇంట్లోనే మహిళా పోలీసు అధికారి ఆధ్వర్యంలో మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేస్తారు. ఆ సమయంలో బాధితురాలి వెంట ఆమె తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండొచ్చు. SMS, ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేసి వీళ్ళు కొత్త చట్టంలో కల్పించారు. వ్యక్తి 18 ఏళ్లు దాటిన తర్వాత భార్యతో లైంగిక చర్యకు పాల్పడడం అత్యాచారం కాదు. బంగారు గొలుసులు, మొబైల్ తస్కరణ కేసుల్లో నిందితులకు శిక్ష విధించడానికి ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనల లేదు. ఇలాంటి నేరాలను కొత్త బిల్లులో చేర్చారు. ఆయుధంతో చిన్నగా గాయపరిచినా, మనిషి కోమాలకు వెళ్లేంత గాయపరిచినా ఇప్పటి వరకు సెక్షన్ 324 కింద 7 ఏళ్ల జైలు శిక్ష పడేది. ఇకపై చిన్న పెద్ద గాయాలకు వేరు చేసి చూపుతారు. గాయపరచడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితి వస్తే కనీసం 10 ఏళ్లు లేదా జీవిత ఖైదు విధించే నిబంధనలను పొందుపరిచారు. పిల్లలపై నేరాలు చేసే వారికి శిక్షను 7 నుంచి 10 ఏళ్లకు పెంచారు. జరిమానా భారీగా పెంచారు. ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త చట్టాలను చూసుకున్నట్లయితే పోలీసులు నేర పరిశోధన, చలాన్ల విధింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలి. ఛార్జ్షీట్ను 90 రోజుల్లోపు కోర్టులో దాఖలు చేయాలి. పరిస్థితిని సమీక్షించిన తర్వాత కోర్టు మరో 90 రోజుల్లో సమయం ఇవ్వచ్చు. దర్యాప్తును 180 రోజుల్లో పూర్తి చేసి విచారణకు పంపించాలి. ప్రతి 15 రోజులకు కేసు స్థితిగతులను తెలియజేయాలి. విచారణ ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు తీర్పు వెలువరించాలి. పరారీలో ఉన్న వారిని కూడా విచారించే అవకాశం కల్పిస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచైనా నమోదు చేసుకోవచ్చు. సాక్షులు, బాధితులు, నిందితులు ఎవరైనా ఎలక్ట్రానిక్ విధానంలో కోర్టులో హాజరు కావచ్చు. ఎఫ్ఐఆర్ నుంచి కేస్ డైరీ, ఛార్జ్షీట్ నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ సహా న్యాయం జరిగే వరకు అన్ని డిజిటలైజేషన్ అవుతాయి. ఫోరెన్సిక్ సైన్స్ వినియోగానికి అవకాశం కల్పించారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు చాలా కేసులను 3 ఏళ్లలో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శిక్ష పడే రేటును 90% పెంచడమే కొత్త చట్టాల లక్ష్యం. పలు నేరాలకు ఇకపై లింగభేదం ఉండబోదు. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా కొత్త బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.
పోలీసులు ఎవరిని ఎక్కడ అరెస్టు చేసినా మీ కుటుంబ సభ్యుడు మా కస్టడీలో ఉన్నారు, మాది బాధ్యత అంటూ అధీకృత పత్రాన్ని జారీ చేస్తారు. 7 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసులను బాధితుల వాదనలు విన్న తర్వాతే ఉపసంహరించుకోవాలి.